పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో మరోసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం చేశారు. తనని బంపర్ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ మూవీ అప్డేట్ తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా కీలక శాఖలను మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా లేదా అనే దానిపై చాలా అనుమానాలున్న నేపథ్యంలో వాటన్నింటిపైన వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చేశారు. ఓజీ, నాకు సినిమాలు చేసే టైం ఉంటుందా? నేను మాట ఇచ్చాను కాబట్టి మీతో నేను తిట్టించుకోకూడదు కదా. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు వెళ్ళి ఓజీ సినిమా చేస్తున్నావా అని తిట్టుకుంటారు కదా. అందుకే 3 నెలల పాటు రోడ్లు ప్రజాపాలనపైనే దృష్టి పెట్టాను. మా నిర్మాతలకు కూడా చెప్పాను, నన్ను క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడు 2 రోజుల్లో 3 రోజుల్లో షూటింగ్ చేస్తాను. మీరు ఓజీ చూద్దురు గాని బాగుంటుంది. ముందు నన్ను పని చేయనివ్వండి. ఎమ్మెల్యేగా పని చేస్తానని నిన్ను ఎన్నుకుంటే ఓజీ ఏంటి, క్యాజీ అంటే ఏం చెప్పాలి? అందుకే కుదిరినప్పుడు 2-3 రోజులు షూటింగ్ చేస్తాను. మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ హింసించొద్దు. వారిపై దాడులు చేయొద్దు. కనీసం వారిపై సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టద్దు. వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు అని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. మనం కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దు. అది మనకి మంచిది కాదు. అలాంటి పనులు మనం చేయొద్దు. పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకొని రావద్దు. పోలీస్ అధికారులు, ఆర్డీఓ అధికారులు ఆపి నెంబర్ ప్లేట్లు ఏంటంటే పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు, కొడతారు. మీరు రాంగ్ రూట్ లో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్టా? ముందు మనం నిబంధనల్ని పాటించాలి. అందరూ చట్టాలను గౌరవించాలి. ముందు మీరు రూల్స్ పాటించండి. మీకు కావాలంటే నాకు ఇక్కడ 2 ఎకరాల పొలం ఉంది. అక్కడికి వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బైకులు వేసుకొని వచ్చి తిరగండి. మీకోసం అక్కడ బైక్ రేసులు పెడతాను. మీకు దెబ్బలు తగలకుండా మీరు బాగుండాలనే కదా నేను కోరుకునేది. నేను భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నా. భవిష్యత్తులో మీరు ఏ పార్టీల వైపు చూడాల్సిన పని లేదు. కేవలం కూటమి మాత్రమే కనిపిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఈ సినిమాల షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఓజీ సినిమానికి వస్తే షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయింది. నేడు పవన్ కళ్యాణ్ మాటల్ని బట్టి చూస్తే మిగిలిన 2 సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం కష్టమే. ఒక రకంగా ఇది ఫ్యాన్స్ కి మింగుడు పడదని విషయమైనా కూడా ప్రజాక్షేత్రంలో పవర్ స్టార్ అనిపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. మరి ప్రస్తుతం అయితే ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ పడ్డట్టే. ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేసి ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.